వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కొరటాల శివ చివరగా దేవరా అనేటువంటి ఒక హిట్ సినిమాని రూపొందించినటువంటి దర్శకుడు. జూనియర్ ఎన్టీఆర్తో రూపొందించినటువంటి ఆ సినిమా 450 కోట్ల రూపాయలకు పైగా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ను వసూలు చేసింది. అటు జూనియర్ ఎన్టీఆర్కి సోలో హీరోగా అత్యధిక వసూలు సాధించిన సినిమా, అలాగే కొరటాల శివకు కూడా కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ సినిమా. మరి దాని తర్వాత కొరటాల శివ ఏం చేస్తూ ఉన్నారు మనందరికీ తెలుసు. ఇప్పటిదాకా కూడా తను దేవర 2 అనేటువంటి ప్రాజెక్టు మీదే ఉన్నారు. మేలో ఆ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది అని చెప్పేసి దేవర ప్రొడ్యూసర్ అయినటువంటి మిక్కిలినేని సుధాకర్ బాబు ప్రకటించారు ఒక ఈవెంట్లో. అదే అంతా కూడా అలాగే జరగబోతోంది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ వచ్చారు. కానీ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ దేవర 2 ప్రాజెక్టు మీద ప్రస్తుతానికి ఆసక్తిగా లేరు, మేలో ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కావట్లేదు అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. మరి జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఏ సినిమా చేస్తారు? తను ప్రస్తుతం డ్రాగన్ అనేటువంటి సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి మనకు తెలుసు. అలాగే ఆయన పైప్ లైన్లో 2 సినిమాలు ఉన్నాయని చెప్పేసి సూర్యదేవర నాగవంశి ఇదివరకే ప్రకటించారు. ఒకటి త్రివిక్రమ్ తోటి, మరొకటి నెల్సన్ దిలీప్ కుమార్ తోటి. అయితే నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం బిజీగా ఉండటంతో త్రివిక్రమ్ సినిమా మొదటగా మొదలవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మనకి గట్టిగా వినిపిస్తున్నటువంటి ఒక నిజం. గాడ్ ఆఫ్ వార్. సో ఆ సినిమా ఎవరితో ఉంటుంది ఏంటి? సో చాలా జరిగినాయి దాని వెనక. కొన్ని రోజులు మొదటైతే అల్లు అర్జున్తో ఆ సినిమా చేస్తాడు త్రివిక్రమ్ అని వచ్చింది. ఆ తర్వాత తను అల్లు అర్జున్ అట్లీ తోటి కొలాబరేట్ అవటంతో హట్ అయినటువంటి త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్తో ఆ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ సినిమా చేయడానికి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాడని కూడా మనం చెప్పుకున్నాం. మళ్ళీ సమీకరణాలు మారాయి. గాడ్ ఆఫ్ వార్ని అల్లు అర్జునే చేస్తాడు అని చెప్పేసి మళ్ళీ ఒక పబ్లిసిటీ లాగా వచ్చింది. అల్లు అర్జున్ సన్నిహిత వర్గాలే దాన్ని స్ప్రెడ్ చేశాయి ఆ విషయాన్ని అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వినిపించింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఆ ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్తో ఉంటుంది అని చెప్పేసి విశ్వసనీయంగా మనకి అందుతున్నటువంటి సమాచారం. డ్రాగన్ సినిమా పూర్తవడంతో జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా త్రివిక్రమ్ తోటి గాడ్ ఆఫ్ వార్ సినిమాని సుబ్రహ్మణ్య స్వామిగా, మైథలాజికల్ సినిమా అది. సుబ్రహ్మణ్య స్వామి చాలా మంది అంటే తమిళనాడు వాళ్ళకైతే అత్యంత ఆరాధనీయుడైనటువంటి దేవుడు ఆయన. సో మనకి సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు అన్న ఆయనే, కుమారస్వామి అన్న ఆయనే, శివపార్వతుల ముద్దుబిడ్డడుగా కుమారస్వామికి ఎంతో పేరు ఉంది. అలాగే ఆయన భక్తులు కూడా అదే సంఖ్యలో ఆ స్థాయిలోనే ఉన్నారు. మరి ఆ కథ, ఆ సుబ్రహ్మణ్య స్వామిగా జూనియర్ ఎన్టీఆర్ నటించడానికి రెడీ అవుతున్నాడు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి కొరటాల శివ ఎవరితో సినిమాలు చేయబోతున్నాడు, ఎవరి కోసం ఆయన కథలు రాసుకున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఒక స్పెక్యులేషన్ లాగా బయట బాగా వినిపిస్తుంది. ఇద్దరు పెద్ద హీరోల కోసం ఆయన కథలు రెడీ చేసి వాళ్ళకు వినిపించారు అని చెప్పేసి. ఆ ఇద్దరు ఎవరో కాదు, ఒకళ్ళు నటసింహ నందమూరి బాలకృష్ణ అయితే ఇంకొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి వీళ్ళిద్దరి దగ్గరికి కూడా ఆయన స్క్రిప్ట్ పట్టుకొని వెళ్ళాడు, వాళ్ళకి లైన్లు చెప్పాడు. కానీ ఆ ఇద్దరూ కూడా అంగీకరించలేదు, వాళ్ళకి ఆ లైన్లు నచ్చలేదు అని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో ఒక సినిమాని రీసెంట్గానే ఇదే నెలలో మార్చిలో మొదట్లోనే ఆయన ఒక సినిమాని మొదలుపెట్టారు. మరి దాని తర్వాత ఆయన ఎవరితో చేస్తారన్నది ఇప్పటిదాకా కూడా బయటకు రాలేదు. సో త్వరలోనే దానికి సంబంధించి కూడా ఆయన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి కథలు వినిపిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దర్శకులు. మరి వాళ్ళలో ఎవరు ఆయన్ని మెప్పిస్తారో వాళ్ళతో ఆయన సినిమా చేసే అవకాశం ఉంది. అది ఇంతవరకు అయితే వెల్లడి కాలేదు. ఎవరు ఆయన ఇంప్రెస్ చేశారనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమా చేయడం కోసం పవన్ కళ్యాణ్ రెడీ అవుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మొత్తం కూడా పూర్తయిపోయి సురేందర్ రెడ్డి ఎప్పుడు పవన్ కళ్యాణ్ కాల్ షీట్లు ఇస్తే అప్పుడు సినిమా మొదలు పెట్టడానికి ఆయన రెడీగా ఉన్నారు. సో ఆ సినిమా కాకుండా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్కే ఇంకొక సినిమా చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు. అట్లాగే టీజీ విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆయనకి ఒక సినిమా ఆయన చేయనున్నారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం.
సో దర్శకుల పేర్లే ఇంకా బయటికి రాలేదు. ఆ దర్శకుల్లో కొరటాల శివ అయితే లేరు అని చెప్పేసి ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఇదే ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో దీని గురించినటువంటి చర్చ నడుస్తూ ఉంది. మరి దేవర 2 కోసమే వీళ్ళతో సినిమా చేయకపోతే, వీళ్ళిద్దరూ కూడా సినిమా కనుక చేయకపోతే కొరటాలతోటి, ఆయన చిన్న హీరోలతో సినిమా చేయడానికి మాత్రం రెడీగా లేరు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో దేవర 2 ప్రాజెక్టు మీదే ఆయన స్టిక్ ఆన్ అయ్యి, ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే తను ప్రస్తుతం చేస్తున్నటువంటి సినిమాలు పూర్తయిన తర్వాత ఆయన ఎప్పుడు ఆయనకి వీలైతే అప్పుడు ఈ సినిమా చేద్దాం, దేవర 2 సినిమా చేద్దాం అని చెప్పేసి ఆయన దాని మీదే స్టిక్ ఆన్ అయినట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది. మరి చూద్దాం అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, లేకపోతే తను మూవ్ ఆన్ అయిపోయి చాలా ఎక్కువ సమయం మళ్ళీ వెయిటింగ్లో ఉండాల్సి వస్తుంది అనేటువంటి భావంతో ఆయన మళ్ళీ మరొక హీరోని ఏమన్నా ఎంచుకుంటారా? నిజానికి ఇదివరకు అయితే నాగ చైతన్య 25వ సినిమాకి దర్శకుడు కొరటాల శివ అని చెప్పేసి వినిపించింది. కానీ కొరటాల శివ ప్లేస్లో నాగ చైతన్య మరొక యంగ్ డైరెక్టర్ని ఎంచుకున్నారని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. సో మరి ఇలాంటి ఈక్వేషన్స్, సో ఒకప్పుడు మిర్చి, అలాగే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ఇలాంటి సినిమాలు తీసినటువంటి కొరటాల శివ ఆ సినిమాలు తీసిన టైంలో, అలాగే భరత్ నేను అనే సినిమా, సో ఈ 4 సినిమాలు ఆయన కెరీర్లో అంటే దేవరకు ముందు మంచి బ్లాక్ బస్టర్లుగా పేరు పొందాయి. ఆచార్యతోటి ఆయన కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈవెన్ దేవర్ లాంటి హిట్ వచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కువ స్టార్లని ఆయన ఇంప్రెస్ చేయలేకపోతున్నట్టుగా మనకి అర్థమవుతోంది. మరి చూద్దాం కొరటాల నెక్స్ట్ మూవ్ ఏమిటి, నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడు. లెట్ us వెయిట్ అండ్ సీ.